హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కోయిదర శ్రీనివాసరాజు గురువు గారు ఉన్నారు. కొన్ని ముఖ్యమైన ధర్మ సందేహాల గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురువు గారు. ఓం నమ శివాయ నమ. జై కొండదేవత సమ్మక్కాయ నమ. జై సారలమ్మాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. గురుగారు, ఇప్పుడు చాలా మంది దయ్యాలు ఉన్నాయి అంటారు. అసలు దయ్యాలు ఉన్నాయి అంటారు ఈ రోజుల్లో. అసలు ఉంటే ఏ సమయంలో తిరుగుతాయి? వాటికంటూ ప్రత్యేకమైన రంగు ఏమైనా ఉంటుందా? ఏంటి చెప్తారా? దెయ్యాలు ఉండయనేది నిజమా అబద్ధమా అనేది తెలుసుకోవాలనుకుంటున్నాం. అవును. అయితే దెయ్యాలు అనేది మనిషి రూపంలో నుంచే మారిపోయిన తర్వాత ఆ ఆత్మ అనేది వెళ్ళిపోయిన తర్వాతే వాళ్ళ కోరికలు నెరవేరకోకుండా వాళ్ళ కోరికలు అనేది మధ్యలోనే అయిపోతాయి. ఆ ఆగిపోయినప్పుడు ఆ కోరికలు నెరవేరుకోకుండా ఏమైతుందంటే పైకి పోకోకుండా ఆగిపోయి అవి దెయ్యం రూపంలో వచ్చేసి అటాక్ చేస్తుంటాయి. కాబట్టి అవి ఏ రూపంలో ఉంటాయా అనేది మీ సందేహాలు. దానికి రూపం అనేది లేదు. దెయ్యానికి ఒక రూపం లేదు. మానవుడికి రూపం ఉంది కానీ దెయ్యానికి రూపం లేదు. భగవంతుడికి రూపం ఉంది కానీ దెయ్యానికి రూపం అనేది లేదు. ఎందువల్ల లేదంటే దానికి ఒక రూపం అనేది లేదు. అది ఏ రూపంలోనే ఒక రూపంలో మనిషిని అటాక్ చేస్తుంది, వస్తుంది. కాబట్టి ఎక్కువ శాతము తెల్ల రూపంలో కనబడుతుంటది. తెల్ల రూపంలో కనబడుతుంటది. అది తర్వాత మరి నల్ల రూపంలో కూడా కనబడుతుంటది. మరి నల్ల రూపంలో వచ్చింది ఏమిటి? తెల్ల రూపంలో ఉంది మనం దెయ్యం అనుకున్నాం. మరి నల్ల రూపంలో ఉంది ఏమిటి? మరి అక్కడ ఉంది అని మనకి అనిపిస్తుంటది, కానీ అక్కడ పోయి మనం చూస్తే ఏమి ఉండదు. దేనివల్ల అంటే మన ఆత్మ అలా అనిపిస్తుందా, లేకపోతే దెయ్యం ఉన్నది అనేది వాస్తవా నిజమా కాదా అన్నట్టుగా మనసులో చాలా సందేహాలు ఉన్నాయి. కానీ దెయ్యం ఉన్నదనేది, భగవంతుడు ఉన్నదనేది ఎంత నిజమో దెయ్యాలు కూడా ఉన్నది కూడా అంతే నిజం. కాబట్టి మనిషి ఆత్మ పైకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ కోరికలు నెరవేరుకోకుండా మధ్యలో భంగమైనప్పుడు అవి దెయ్యాల రూపంలోకి వెళ్ళిపోతుంటాయి. వెళ్ళిపోయి వాళ్ళ కోరికల్ని తీర్చేసుకుంటుంటాయి. ఆ విధంగా జరుగుతుంటాయి. కాబట్టి మరి ఒకళ్ళ ముఖము చూసి వాళ్ళ మీద ఉన్నదా లేదా తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి? బయట చూసేదానికి బాగానే కనబడతారు, మరి లోన ఏముంది అనేది మీ మనసులో చాలా సందేహాలు ఉన్నాయి. కాబట్టి వాడు ఒంట్లోనేది అది ఏ రూపంలోనేది గాలి రూపంలోనేది వెళ్ళిపోతుంటాం. మనకి రంధ్రాలు ఉంటాయి కదా, ముక్కు మొత్తం ముక్కు కన్ను రంధ్రాలు ఉంటాయి కదా, అవి గాలి రూపంలోకి వెళ్ళిపోతాయి. అవి గాలి రూపంలోకి వెళ్ళి మనిషి లోనకు అనేది వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయిన తర్వాత ఆ ఒంట్లో నుంచి మనసుకి బుర్రకి మనకి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. వణుకుడు, భయం, ఏ పని చేయబుద్ధి కాదు, ఏది చేయదు, ఎవరైనా చెప్పినా అది ఇంట్రెస్ట్ అనిపించదు, సిరాకు పరాకు ఎక్కువగా ఉంటుంది, రకరకాలుగా ఉంటుంది, ఏ పని చేయబుద్ధి కాదు, సైలాన్స్గా ఉండబుద్ధి అవుతుంది. అప్పుడే మనం అర్థం చేసుకోవాలి, ఆహా ఈ ముఖంలో ఎలా ఉంది, ఈ విధంగా జరుగుతుందంటే వీళ్ళ మీద ఏదో తిరుగుతుంది అనేది మనం ఊహించుకొని దానికి ఏం చేయాలి? దేవుడు పూజలు చేయాలా, లేకపోతే చర్చికి పోవాలా, లేకపోతే మళ్ళీ ఏమన్నా పూజలు చేయాలా, దర్గా కాడికి పోవాలా, గురువుల దగ్గరికి పోవాలా, ఎక్కడ పోవాలా అనేది అప్పుడు మనం నిర్ణయించుకోవాలి. ఆ టయాన్ని తీసుకొని ఆ టైం ప్రకారంగా మనం పోయి దాని జాతక ప్రకారంగా వాళ్ళ పేరు ప్రకారంగా చూసుకొని వాళ్ళ గ్రహ ప్రకారంగా చూసుకొని అక్కడ పూజా బలాన్ని పెట్టి చూసి దాన్ని కట్టడి కట్టినట్టుగైతే తప్పకుండా ఒంట్లో ఉండాల్సిన దాన్ని గ్రహించి దాన్ని బంధించేసి కొంతమంది ఏర్పాటు చేసేసి మాలాంటి వాళ్ళం దాన్ని తీసి బయటికి తీసేస్తాం. ఎలాంటిదైనా కూడా బంధించేసేసి దాన్ని కట్టడి చేసి దానికి ఏమేమి చేయాలో ఆ పూజా బలం చేసి దాన్ని పారదోలాలి. అప్పుడు పారదోలినప్పుడు ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. వాడు తిన్నబో ఒంటికి పడుతుంది, వాడు పండుకుంటే నిద్ర పడుతుంది, వాడికి ప్రశాంతంగా ఉంటుంది. ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ ఎవరైనా కానీ తిన్న ఆహారం వాళ్ళకి ఒంటికి పడుతుంది, మనశ్శాంతిగా ఉండగలుగుతారు. లేకోకుండా ఈ ప్రాబ్లం ఇలాగే ఉంచుకొని అలాగే కంటిన్యూ అయినా కొద్దీ అది కొన్ని రోజుల వరకు మంచి చూపిస్తుంది, కొన్ని రోజుల వరకు చెడు చూపిస్తుంది.
గురుగారు దయ్యాల్లో రకాలు ఉంటాయి అంటారు కదా, అసలు దయ్యాల్లో ఎన్ని రకాలు ఉన్నాయి అంటారు? అమ్మా దయ్యాల్లో ఎన్ని రకాలు ఉన్నాయి అంటారు? దెయ్యాలలో ఇప్పుడు నీకు 2 రకాలు చెప్పానమ్మా. దెయ్యాలలో మొండి దెయ్యాలు ఉంటాయి, బండ దెయ్యాలు ఉంటాయి, చెడు దెయ్యాలు ఉంటాయి, ఆట ఆడిచ్చే దెయ్యాలు ఉంటాయి. అంటే ఎప్పుడు నవ్విస్తూనే ఉంటాయి మనకి. దానివల్ల హాని కాదు మనకి, దానివల్ల మంచి అలా జరుగుతుంటాయి. అలాగా సమస్యలు అనేది చాలా వరకు ఉంటాయమ్మా. కాబట్టి ఏదైనా కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్లయితే సమస్య ఏముందా అనేది కూడా మీరు చూసి చెప్పగలరు. గురుగారు కొంతమంది గజ్జల చప్పుడు వస్తుంది అంటారు, కొన్ని శబ్దాలు ఏడుపు శబ్దం వస్తుంది అంటారు, మొండెం లేని మనిషి కనిపించడం అంటారు, ఇవన్నీ కూడా దయ్యం ఉన్నట్టే గురుగారు? అవి రూపకాలు కదమ్మా, మనకి కనబడుతుంటాయి, మనకి చెవులకి వినపడుతుంటాయి. కనబడకపోయినా కూడా మనకి వినపడుతుంటాయి. ఆ సౌండ్ సప్పుడు అంటారు కదా, గల్ 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 సౌండ్ వస్తుంటది, అక్కడ చూస్తే ఏమీ ఉండదు. తర్వాత తలకాయ వరకే కనబడుతుంటది, కానీ అక్కడ చూస్తే ఏమి ఉండదు. కాబట్టి అది ఒక గాలి. ఏ సమయంలో తిరుగుతాయి గురువు? కరెక్ట్ 12 గంటల లోపు తిరుగుతాయి. 12 గంటల కాడ నుంచి 1 గంట లోపల తిరుగుతాయి. గంట మాత్రమే తిరుగుతాయి? గంటే తిరుగుతాయి, ఎక్కువ తిరగవు. 12 నుంచి 1 గంట వరకే తిరుగుతాయి. దాని తర్వాత మనం కనబడవయ్యా. మిట్ట మధ్యాహ్నం సమయంలో కూడా కనిపిస్తాయి అంటారు కదా గురుగారు, తిరుగుతాయి అంటూ? ఇప్పుడు ఏం చెబుతా, అదే మిట్ట మధ్యాహ్నం అంటే అదే 12 నుంచి 1 గంట అంటే రాత్రి కానీ పగులు కానీ. రెండు పగులు కానీ రాత్రి కానీ 12 నుంచి 1 గంట లోపల. దానికి ఒక టైం ఉంటుంది మాట. ఆ భగవంతుడు ఆ గంట టైం ఇచ్చాడు దాన్ని. మనం అంటే 24 గంటలు పోతుంటాం, కానీ అది అట్లా కాదు, 1 గంటే టైం. ఆ గంటలో మనం జాగ్రత్త ఉంది. గురుగారు శ్మశానంలో దయ్యం ఉంటుందా ఉండదా? శ్మశానంలో దయ్యం ఉంటుందా ఉండదా అంటున్నా. శ్మశానంలో దయ్యం ఉందా లేదా అంటే అమ్మా, కొన్ని నీకేం చెప్పాను నేను, కొన్ని ఆత్మలు పైకి వెళ్ళిపోతాయమ్మా, కొన్ని ఆత్మలు కిందే ఉండిపోతాయని చెప్పాను. కొన్ని ఆత్మలు కింద ఉండేవి కూడా దాని కోరికలు తీర్చుకుంటానికి పోతాయని చెప్పాను. తర్వాత మళ్ళీ వాళ్ళ అనుకోకుండా అకస్మాత్తుగా చనిపోయిన వాళ్ళు, ప్రేమించిన వాళ్ళు అనుకోకుండా చనిపోవటం కానీ, మళ్ళీ ఆ ప్రేమించిన వాళ్ళ దగ్గరికి పోవటం కానీ, ఇలాంటివి జరుగుతాయమ్మా. కాబట్టి నేనేం చెప్పాను, దెయ్యాలు ఉన్నదనేది వాస్తవమా కాదా అనేది మీ సందేహం. ఉన్నది వరకు వాస్తవమే తల్లి. కాబట్టి కొన్ని జాగ్రత్తలు మనం పాటించాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.